డిటివి న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ఇంతవరకు ఏ నాయకుడు చేయని, ఏ ఎమ్మెల్యే చేయని పనిని ఎమ్మెల్యే గిడ్డి చేసి చూపించారు. రాష్ట్రంలోనే ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా రైతులకు వారికి సంబంధించిన విభాగాల అధికారులతో ముఖాముఖి మాట్లాడించి ప్రజల చేత అధికార తప్పిదాలను వేలెత్తి చూపించేలా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రైతులు, ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ, డ్రైనేజీ సంబంధిత అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం కేవలం రైతు బాగుంటే గ్రామం బాగుంటది, గ్రామాలు బాగుంటే రాష్ట్రం బాగుంటది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటది అనే నినాదంతో రైతులకు నూతన ఉత్సాహాన్ని నింపి ఏ అధికారి చేత ఏ తప్పిదం జరిగిందో అది లిఖితపూర్వకంగా అధికారికి ఒక కాపీ తనకి ఇస్తే ఆ సమస్యను వారం రోజుల్లోపు పరిష్కరిస్తానని రైతులందరికీ సభాముఖంగా హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఈ మధ్య వైఎస్ఆర్సీపీ హాఫ్ నాలెడ్జ్తో ఏవేవో అవాకులు చవాకులు పెడుతున్నారని, వారి నోరు అదుపులో ఉంచుకోవాలని, ప్రజల దగ్గరికి వెళ్ళి వారికి ఏమి అందుతున్నాయి, వారి సమస్యలను కనుక్కోవడం మానేసి కొత్త బురదను కూటమి ప్రభుత్వంపై జల్లాలని చూస్తున్నారని, నిజాలు తెలుసుకొని గత ప్రభుత్వంలో వారు రైతులకు ఏం చేశారు అనేది ఒకసారి నెమరు వేసుకోవాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. డ్రైనేజీలో మొత్తం అన్ని వ్యర్థాలు పారేయడం వలన వాళ్ళు కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో డ్రైనేజీ ఉందండి. అలాగే బాగు చేస్తారనేది మాకు ఒక క్లారిటీ ఇవ్వాలని, తొలగంలో కానీ దానిలో కానీ అధికారులు లేదా ఇరిగేషన్ వాళ్ళు డ్రైనేజీ బాగు చేయడానికి ఏ సమయంలో డ్రైన్ బాగు చేస్తారో దానికి క్లారిటీ ఇస్తే వారిని అడిగి ఆ సమయంలో మేము బాగు చేయించుకోవడానికి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో నా క్యాంప్ ఆఫీస్ నందు ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రైతులకు సంబంధించినటువంటి సమావేశం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల పట్ల ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, రైతులకి సంక్షేమం కోసం ఏ విధమైనటువంటి పథకాలు అమలు చేస్తుంది అనే విషయాన్ని ప్రభుత్వ అధికారుల ద్వారాగా రైతులకు మరియు ప్రజాప్రతినిధులకు, ప్రజలకు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొట్టమొదటిగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి యూరియా, డిఏపి వీటి మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేనిపోని అవాకులు సవాకులు మాట్లాడటం జరుగుతుంది. గత ప్రభుత్వం అయితే రైతులను పట్టించుకున్న విషయమే లేదు. అసలే రైతులే కాదు, అన్ని వ్యవస్థలను కూడా సర్వనాశనం చేసి చూపించినటువంటి విధానం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అటువంటి అన్ని వ్యవస్థలని నాశనం చేసినటువంటి దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక్కో వ్యవస్థనే చక్కదిద్దుకుంటూ ఒక మంచి పాలనా విధానంలో గాడిలోకి తీసుకురావడం జరిగింది. అటువంటి కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు లేనిపోని మాటలు చెప్పడం జరుగుతుంది. అంచేత ఈరోజు కూటమి ప్రభుత్వం రైతులకు ఎన్నో పథకాలను అమలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మరి యూరియా అయితేనేమి, యంత్ర పరికరాలు అయితేనేమి, సాంకేతికపరమైనటువంటి వ్యవసాయం చేయడానికి సంబంధించినటువంటి యంత్రాలని ఎంతో తక్కువ సబ్సిడీతోటి ఇవ్వటం కూడా జరుగుతుంది. ఈ క్రమంలో అన్నదాత సుఖీభావ అని రైతులు వ్యవసాయం చేసుకునే సందర్భంలో వారికి చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో 20,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అవన్నీ కూడా నెరవేర్చినటువంటి క్రమంలో సూపర్ 6కి సంబంధించి అన్ని హామీలను కూడా నెరవేర్చడం జరిగింది. అందులో భాగంగా స్త్రీ శక్తి అనే దాన్ని ప్రవేశపెట్టి మరి స్త్రీలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణాలు ఇవ్వటం జరిగింది. ఇంత ప్రజాక్షేమం చూపుతున్నటువంటి ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవాకులు సవాకులు చల్లుతున్నారు. కాబట్టి ప్రజలందరూ ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి మంచి కార్యక్రమాలని తప్పనిసరిగా తెలుసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి గత ప్రభుత్వం
పెన్షన్స్ ఎప్పుడో ఇచ్చేది దానికి బదులుగా 200 పెంచుకుంటూ అది 3,000 రూపాయలకు తీసుకురావడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3 నెలలకే ఏరియర్స్ కలిపి 7,000 రూపాయలు ఒకసారి ఇచ్చినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇటువంటి కూటమి ప్రభుత్వం ప్రజల క్షేమం చూసి ప్రజల యొక్క వెల్ఫేర్ని గమనించి తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ప్రజల్లో చూపించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా మరి రైతుల పట్ల ప్రభుత్వం ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటుంది అనేది కూడా అందరికీ తెలియాలి. ఈ క్రమంలోనే ప్రభుత్వ అధికారులు వారి యొక్క శాఖలకు సంబంధించి ప్రత్యేకించి రైతులకు ప్రజలకు అందరికీ కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలని రైతుల్ని తెలియజేస్తారని ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇకపోతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజంగా గత ప్రభుత్వం ఏదైతే గుంతల రోడ్లలో నానా విధాలుగా పాడైపోయినటువంటి రోడ్లను విడిచిపెట్టినటువంటి క్రమంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మరి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సురక్షితంగా ప్రయాణం చేయడానికి మంచి రోడ్లు నిర్మించడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో ప్రత్యేకించి గ్రామాల్లో పల్లెటూరులో కూడా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకి సంబంధించినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో ప్రతి మారుమూల కూడా రోడ్లు వేయడం జరిగింది. మరి అదేవిధంగా తాగునీరు విషయంలో కానీ సాగునీరు విషయంలో కానీ మరి ముఖ్యంగా ఈ డ్రింకింగ్ వాటర్ విషయంలో ప్రత్యేకించి జలజీవన్ ద్వారాగా కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ప్రతి ఇంటింటికి కూడా కుళాయి ఏర్పాటు చేసి తాగునీరు అందించడం జరిగింది. ఇంత ప్రజారంజకమైనటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేనిపోని దుష్ప్రచారం చేస్తాం జరుగుతుంది. కాబట్టి దీని గురించి ప్రజలందరూ తెలుసుకోవాలని నేను మనవి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలకి చెప్పడం జరిగింది. ఎవరికైతే ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉందో దాన్ని కాగిత రూపంలో అందిస్తే ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి శాఖ అధికారితో మాట్లాడి నేను దాని మీద చర్య తీసుకుని అది క్లియర్ చేయడం జరుగుతుంది.